కొడతావా నన్ను? నా ప్రాణాలు తీస్తావా? ఏం చేస్తావు? నీకు అలా అనిపిస్తుందా? నా గురించి నువ్వు ఇలా అనుకుంటున్నావా? నా గురించి నీకు తెలిసింది ఇదేనా? చెప్పు, ఏంటి నేను రాక్షసున్నా? దానికంటే కూడా ఎక్కువ. చూడతాను, చూడు, ఏ సమస్య ఉన్నా దయచేసి నాతో మాట్లాడు, నాతో పంచుకో ప్లీజ్. నీ మనసుకు భారం తగ్గుతుంది. తను ఈరోజు చాలా హ్యాపీగా ఉండాల్సిన రోజు. నువ్వు ఏది కోరుకున్నావో, ఎలా జరగాలనుకున్నావు అలాగే జరిగింది. రాఖీ చౌక్ ప్రతీకారం తీర్చుకున్నావు. తను ఈరోజు నా చెల్లెల ఆత్మకు శాంతి లభించింది. తను మనం ఏం చేయాలనుకున్నామో, ఎలా చేయాలనుకున్నామో అలాగే చేశాం. అవును, అయిపోయింది. మొత్తం అంతా అయిపోయింది. అయితే మరి నీ సమస్య ఏంటి? ఈ సూట్ కేసు ప్యాకింగ్ ఇవన్నీ ఎందుకు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు? చూడు, నాకు దూరంగా ఎందుకుంటున్నావు? ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు. మాట్లాడనా? సరే మాట్లాడతాను. నేను నీతో ఒకటే మాట మాట్లాడాలి. నన్ను అపరంజిత ఆంటీతో పంపించే ప్లాన్ నువ్వే చేసావు, అవునా? అవునా కాదా చెప్పు. అవును, కానీ చాలు చాలు రిషి, నేను నీతో ఇంకేం మాట్లాడేది లేదు. అలా ఎలా మాట్లాడుతున్నావు? అవును, నేను నిన్ను పంపించాలనుకున్నాను. అయితే ఏమైంది? నేను నిజంగానే అప్పు ఆంటీతో చెప్పి నేను పంపించేయాలనుకున్నాను. కానీ నేను అలా ఎందుకు చేశానంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు అర్థం చేసుకుంటావు. అర్థమైంది, ఆలస్యంగా అర్థమైంది, కానీ అంత అర్థమైంది, చాలా బాగా అర్థమైంది నాకు. ప్రతీకారం తీర్చుకోవడం అయిపోయింది కనుక ఈ పెళ్లి ముగిసిపోయింది. ప్రతీకారం తీర్చుకోవడానికి మనం ఈ పెళ్లి చేసుకున్నాం కదా, నకిలీ పెళ్లి. మరంతే, అయిపోయింది, అంతా అయిపోయింది, ఈ పెళ్లి అయిపోయింది, నాకు ఇంకెవరు లేరు. లేదు, నేను వెళ్ళనివ్వను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. తను నువ్వు ఇక్కడే ఉండాలి, వెళ్ళడానికి ఎందుకు ఉండాలి? ఎవరి కోసం ఉండాలి రిషి? నేను ఉండను ఇక్కడ. పెళ్లికి కారణం పూర్తయింది కనుక ఈ పెళ్లి ముగిసింది. వేసిన అడుగులు వెనక్కి తీలేం, కానీ అసలు ముడిపడని బంధాన్నైతే తెంచుకోగలం కదా. నీకు నా మొహం చూడడం కూడా ఇష్టం ఉండదు. నేను రాక్షసుని లేదా సమస్య ఏదైనా కానీ ఇప్పటి నుంచి నన్ను చూడాల్సిన అవసరం ఉండదు రిషి. నువ్వు స్వతంత్రుడివి. ఇక నీ జీవితంలో ఏం చేయాలనుకున్నా, ఎవరితో జీవించాలనుకున్నా జీవించు, తిను, తాగు, హ్యాపీగా ఉండు. నేను వెళ్తున్నా. గుడ్ బై. సురేష్, ఏనికే చచ్చిపోతే నువ్వు చీమ గురించి ఆలోచిస్తున్నావేంటి? లేదా పరిణిత, ఒక చీమ కూడా ఒక ఏనుగుని చంపగలుగుతుంది. ఈ చీమకున్న శక్తిని తక్కువగా అంచనా వేయకు. ఈ చీమ ఎవరినైనా వెళ్ళి కుట్టేలోపే మనం దాన్ని నలిపేయాలి. నిజానికి తనూజకి చాలా విషయాలు తెలుసు, కానీ ప్రస్తుతానికి నేను కథ చెప్పాను తనకి. మిగతా కథని తనకి తర్వాత చెప్తాను. కానీ అపరంజిత, ఒకవేళ నువ్వే ఒక కథగా మిగిలిపోతావేమో అది చూసుకోముందు. నా ఉద్దేశం, అతను కళ్ళు తెరిచి మన రహస్యాన్ని అందరికీ తెలియచేయకముందే మనం ఆ రహస్యాన్ని శాశ్వతంగా సమాధి చేసేయాలి.
నాన్న అవును తల్లి, ఈ రోజు నుండి మీ నాన్న మన ఇంట్లోనే ఉంటారు. మన ఇంట్లోనా? అవును తను, ఇది కూతురిల్లు కాబట్టి కూతురుతోనే ఉండాలి కదా. ముందు నువ్వు నా కూతురుతో సమానం, తర్వాతే ఇంటి కోడలు అయ్యావు కదా. కానీ ఆంటీ గారు లేదు, ఈ రోజు నుండి నువ్వు నన్ను అత్తయ్య అనే పిలువు. ఈ రోజు నుండి సురేష్ గారు మన ఇంట్లోనే ఉంటారు. చూడు కాళి, నువ్వు సురేష్ గారిని హాస్పిటల్లో చాలా జాగ్రత్తగా చూసుకున్నావు. నువ్వు కూడా మాతోనే ఉంటున్నావు. హాస్పిటల్ అన్నీ ఎలా జాగ్రత్తగా చూసుకున్నావో ఇక్కడ కూడా అలాగే చూసుకోవాలి. అలాగే. ఆంటీ గారు మేము ఇక్కడ ఈ ఇంట్లో ఉండలేం. ప్లీజ్ అర్థం చేసుకోండి, నన్ను క్షమించండి. మనకు పెద్ద పనే తప్పింది. తనే స్వయంగా వెళ్ళిపోతానంటుంది. ఎందుకు ఉండలేరు? రిషబ్, మళ్ళీ నువ్వు తనతో గొడవ పడ్డావా? లేదు ఆంటీ, ఈ పెళ్లి నకిలీ అని మీకు కూడా తెలుసు కదా. రిషి చెప్పాడు కదా మీకు. కానీ నువ్వు ఈ పెళ్లిని అంగీకరించి కదా గృహప్రవేశం చేసావు. మళ్ళీ ఇదేంటి? ఇలా ఎందుకు చేస్తున్నావు? చూడుతాను, ఇప్పటికీ ఒక కూతురు నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఈ విధంగా నన్ను వదిలేసి వెళ్ళిపోకుతాను. రిషబ్, తను నాపు. నచ్చ చెప్పు ప్లీజ్. నిజంగా మోహిని చెప్పేది కరెక్టే. తను ఎక్కడికి వెళ్ళటానికి వెళ్ళలేదు. పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలి. విన్నావుగా, ఇప్పటి నుండి నువ్వు ఇక్కడే ఉంటున్నావు. మీకు పెళ్లి జరిగిన సమయంలో చేతికి పెళ్లి ఉంగరాలు లేవు, ఆచార పద్ధతులు లేవు. కానీ ఈరోజు అన్ని ఆచారాలు జరుగుతాయి. అది కూడా ఇప్పుడే, ఈ క్షణమే. ఓకే దెన్, తను ఇంకెక్కడికి వెళ్ళదు. డన్. చాలా రోజుల తర్వాత ఈ ఊళ్ళో పండగ చేసుకునే అవకాశం దొరికింది. చాలా ఘనంగా ఏర్పాట్లు చేయండి. ఘనంగా ఏర్పాట్లా? ఇప్పుడు మళ్ళీ ఏముంది? ఏమైంది రిషబ్? అంతా బానే ఉందిగా? యా, అంతా బాగానే ఉందప్ప ఆంటీ. ఓకే, ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే చెప్పు, నేను బయటే ఉంటాను. సరే, అలాగే ఆంటీ. తను ఇంకా నా మీద కోపంగా ఉందా? అవును, కోపం ఉంటుంది కదా మరి. ఏ విధంగా నువ్వు తనని నాకు అప్పగించావో దానికి. ఈ విషయం గురించి నా మీద కోపంగా ఉంది. ఈ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ అప్ప ఆంటీ, ఇదంతా ఎలా జరిగింది? ఏది జరగాలో అది జరగలేదు, ఏది జరగకూడదు అది జరిగింది. నీకు తెలుసు కదా, ఆ రాక్షసుడు దగ్గరలో ఉన్నప్పుడు ఏది జరగకూడదో అదే జరుగుతుంది రిషబ్. ఆహా, నాకు తెలుసు ఆంటీ. సరే, కంగారు పడకు, అంతా సర్దుకుంటుంది. ఇప్పటికేం కాలేదు, ఇంక ముందైనా సరిగ్గా జరగాలి. అయినా నేను ఏది చేయాలో అదే చేశానంటే తను ఇంతగా నా మీద కోపం ఎందుకు తెచ్చుకుంటుందో అర్థం కావడం లేదు. చేసిన దానికి కనీసం బాధ కూడా లేదు రిషికి. అసహ్యంగా ఉంది రిషి. కంగారు పడకు, ఈ కోపం ఎన్నో రోజులు ఉండదు. తన నీ మీద ఎక్కువ రోజులు కోపంగా ఉండలేదులే. పైగా నీలాంటి హీరో తనకి దొరికినందుకు చాలా సంతోషిస్తుంది. ఒక్క మాట చెప్పనా,
నువ్వు సౌభాగ్యవతిలా అలంకరించుకుంటే చాలా బాగున్నావు. అయ్యో, బొట్టు పెట్టడం మర్చిపోయాను. బొట్టు పెట్టుకున్నాక ఇంకా చాలా అందంగా ఉన్నావు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంటాను. నిన్ను ఈ విధంగా చూస్తుంటే నాకు నా పెళ్లినాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. నీకు తెలుసా, నా ఉంగరాల కార్యక్రమం రోజు యోగు నీళ్లలో చేపని పట్టినట్టు ఉంగరాన్ని తనే ముందు పట్టుకుని నాకు తొడిగేశాడు. నైనా, తనని భయపెట్టకు. రిషబ్ యోగిలా కాదు. అవును, అదే నిజమే. వెళ్ళు, మోహిని నేను పిలుస్తోంది. తాను నీకింకా నా మీద కోపంగా ఉందిగా? నేను చేసిందంతా మంచికే చేశాను. నిజానికి ఊరిని ఆ రాక్షసుడి నుంచి విముక్తి పొందేలా చేశాను. ఇప్పుడు అందరం సంతోషంగా ఉందాం. నేను ఎంచుకునే దారి అది చాలా తప్పని నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తోంది, వాణ్ణి చంపడానికి నాకు వేరే దారి దొరుకుండేది కాదు. ఏం చెయ్యని చెప్పు? ఆ రాక్షసుని నేను అంత దగ్గరగా చూసేసరికి నాకు చాలా భయం వేసింది. 2-3 సార్లు అతని నుండి నేను తప్పించుకున్నాను, కానీ ఇంకోసారి అతనికి ఎదురుపడే ధైర్యం మాత్రం నేను చేయలేకపోయాను. కానీ తను ఖచ్చితంగా ఒకటి చెప్పగలను. కానీ నేను ఎంచుకున్న దారిలో నాకు తెలిసినంత వరకు ఎలాంటి తప్పు జరగదు. ప్లీజ్, నా మీద కోపంగా ఉండకు. ఈ విషయంలో మాత్రం దయచేసి నన్ను అసహించుకోవద్దు. అసహించుకోను. థ్యాంక్స్. ఈ పల్లెల్లో నేను 2 ఉంగరాలు వేశాను. ఉంగరాన్ని ముందు ఎవరు తీస్తారో వాళ్ళే ముందు ఉంగరాన్ని తొడుగుతారు. నిజానికి మీ పెళ్లి ఘనంగా జరుగుండకపోవచ్చు, కానీ మీరు ఏ ఉద్దేశంతో ఈ పెళ్లి చేసుకున్నారో అది నెరవేరింది కదమ్మా. ఈ ఇంటి కోళ్ళైనా కూతురైనా తనే కదమ్మా. మీరు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? కమాన్, కార్యక్రమం మొదలు పెట్టండి. ఏమైంది? రక్తం? ఏమన్నా త్వరగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి. తొందరగా తీసుకురండి. ఇంకా నా మీద కోపం తగ్గలేదని. చాలా బాగుంది. నువ్వే గాయపరుస్తావు, నువ్వే మందు రాయాలని చూస్తావు. సారీ చెప్పాను కదా నేను. సారీ చెప్పినంత మాత్రాన చనిపోయిన వ్యక్తి బ్రతికి రాలేడు రిషి. అయ్యో భగవంతుడా, పాలలో రక్తం అంటే చాలా పెద్ద అపశకునం. ఏంటి మామ్, మీరు ప్రతిదానికి ఏదో ఒకటి అనుకుంటూ కంగారు పడతారు. బాబు, ఇది అపశకునమే. రక్తం చూడండి, ఇది చావుకి సంకేతం. నోర్ముయ్. మోహిని గనుక నిన్నిక్కడ సురేష్ గారిని చూసుకోవడానికి పెట్టుండకపోతే వెంటనే బయటికి వెళ్ళగొట్టేవాడు. మావయ్య ప్లీజ్ శాంతించండి. కాళీ గారు, మీరు ఈ పళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి.
భూకంపం వచ్చింది, ఇది భూకంపం. అందరూ బయటికి పరిగెత్తండి. మామ్ జాగ్రత్త, చూసుకోండి. తను నువ్వు బయటకు వెళ్ళు, నేను మీ నాన్నగారిని తీసుకొస్తాను. బయటికి వెళ్ళు. వేద్, అక్క రండి. బయటికి తీసుకెళ్ళు. అక్క నాతో పాటు రండి ప్లీజ్. తను రండి. వెళ్ళు. రండి. అసలు ఏం జరుగుతోంది? బ్రహ్మరాక్షసుడు నేను మీకోసమే వచ్చాను. వదిలిపెట్టను. మీరందరూ నన్ను చంపాలని ప్రయత్నం చేశారు కదా. నేను మీ అందరినీ ఇప్పుడే ఇక్కడే చంపుతాను. వదిలిపెట్టను. నేను పగ తీర్చుకుంటాను. పగ. మనం ఏదో ఒకటి చేయాలి. అతను ఎలా బ్రతికాడు? మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం, కాల్చి బూడిద కూడా చేశాం. అయినా ఎలా వచ్చాడు? అసలు ఎందుకు చనిపోలేదు? అతను మళ్ళీ బతికాడా? కానీ ఎలా? పులిగోటితో ఖచ్చితంగా అతను చచ్చిపోవాల్సిందే. మరి ఎందుకు చనిపోలేదు? ఆ రాక్షసుడికి మీ కుటుంబంతో శత్రుత్వం ఉంది. మీ మధ్యన ఉన్న శత్రుత్వం వలన ఊర్లో వాళ్ళు చనిపోయారు. లేదు సార్, ఆ రాక్షసుడి కోపాన్ని మేము తట్టుకోలేము. అతను ఊళ్ళో వాళ్ళందరినీ చంపేస్తాడు. బాగుంది సర్పంచ్ గారు, బాగుంది. ఎవరిని చూసినా తప్పుని ఇతరుల మీదకి రుద్దాలని చూస్తున్నారు. ఈ ఊరు మీది, రాక్షసుడే మీ ఊరికి వచ్చాడు. కానీ మీరు నిందని మా మీద వేస్తున్నారు. మేం మా ప్రాణాలతో చెలగాటాలాడి మిమ్మల్ని కాపాడాము. మేము ఆ రాక్షసుడిని చంపాం తెలుసుగా. మళ్ళీ అతను తిరిగి వచ్చేసాడు కదా అయ్య గారు. మా అన్నయ్యని చంపేశాడు. మళ్ళీ ఎంతమంది చనిపోతారో మాకందరికి భయంగా ఉంది సార్.